నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ఏదైతే ఉందో ఇక 6 గ్యారెంటీలకు అభయహస్తం పేరిట శ్రీకారం చుట్టింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మున్సిపల్ ఏదైతే ఏరియాలో కూడా ప్రజల నుంచి ఆ దరఖాస్తుల స్వీకరణ చేస్తోంది. ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఆ యొక్క దరఖాస్తు ఫారంలో ఆ డీటెయిల్స్ను ఫిల్ చేసి ఇక అధికారులు కౌంటర్లను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క దరఖాస్తులను అయితే స్వీకరిస్తూ ఉన్నారు. గతంలో మనం చూసాం పాలకుల దగ్గరికి ప్రజలు వెళ్ళేవారు, కానీ నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డిఫరెంట్గా ఇక ప్రజల వద్దకే ఆ పాలన తీసుకెళ్తోంది. ప్రజల వద్దకే అధికారులు వెళ్తున్నారు, వాళ్ళ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సో 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి మొదలైంది. వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. సో మాట్లాడదాం, చాలామంది దరఖాస్తులు ఇస్తున్నారు. వాళ్ళ ఆ పథకాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఒకసారి విజువల్ చూస్తే కూడా ఆల్రెడీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సో ఏదైతే ప్రజాపాలన పేరిటటువంటి దరఖాస్తులు ఇంటి దగ్గరనే వాళ్ళు ఫిల్ చేసుకొని ఏదైతే ఉన్నదో అధికారుల దగ్గరికి అయితే వచ్చి ఆ దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం ఆ దరఖాస్తు ఫారంలు కూడా చూసినట్టయితే సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గరనే కొంత ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన పేరున్నటువంటి ప్రజాపాలన దరఖాస్తు ఫారంను ఫిలప్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో మనకు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాల కొరకు వీళ్ళంతా దరఖాస్తులు చేసుకుంటున్నారు. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము నిన్న లాంఛనంగా ఈ యొక్క దరఖాస్తు ఫారంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు. అందులో ఉన్నటువంటి అంశాలు కూడా మనకు చాలా సింపుల్గా ఉన్నాయి. ఇక తెలుగులో, స్పష్టమైనటువంటి తెలుగులో దరఖాస్తు ఫారంను ఏర్పాటు చేశారు. సో సింపుల్గా, అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్, చదువుకోని వాళ్ళు కూడా ఈ యొక్క దరఖాస్తు ఫారంను ఈజీగా ఫిల్ చేసే విధంగా దరఖాస్తు ఫారంను అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే ఉదయం దాదాపుగా 8 గంటల ఆ సమయంలో మొదలైనటువంటి దరఖాస్తుల ఫారం ఇప్పటికీ కొనసాగుతుంది. బ్రదర్, మీరు దరఖాస్తు చేసుకున్నారా? చేసుకున్నాను. సో ఏంటి ప్రధానంగా ఏ అంశాల మీద మీరు దరఖాస్తు చేసుకున్నారు? ఎట్లా ఉంది దరఖాస్తు ప్రాసెస్ అనేది? చాలా ఈజీగానే ఉంది. మా రష్ కూడా ఎంతగా ఏం లేదు. మోర్ ఓవర్ మాకు రేషన్ కార్డు కోసం ఎక్కువ. ఓకే. సో రేషన్ కార్డు కోసం, సో ఎట్లా రేషన్ కార్డు అనేది సపరేట్ ఏమైనా ఫామ్ ఇచ్చారా, లేకపోతే అందులో ఇంక్లూడింగ్ ఏమైనా ఇచ్చారా? ఒకటే ఫామ్లో అన్నీ ఇంక్లూడెడ్. 5 అంశాలు మొత్తానికి, 5 పాయింట్స్ అన్నిటికీ మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుని. మీకు రేషన్ కార్డు ఉందా లేదా? రేషన్ కార్డు లేదు. ఓకే. లేకపోతే ఏం ఆప్షన్ టిక్ చేశారు మీరు ఇక్కడ? ఒక్క నిమిషం. ఓకే, ఒకసారి చూసుకోవచ్చు మనము. సో ఇక్కడ రేషన్ కార్డుకి సంబంధించి మీరు ఏం ఆప్షన్ టిక్ చేసుకున్నారు? మహాలక్ష్మి అది లాస్ట్లో ఉందా? ఓకే. రేషన్ కార్డు నెంబర్ అడిగింది, లేదు కాబట్టి ఇక్కడ ఓకే లేదు అని చెప్పి కొత్త దానికోసం మనం అప్లై చేస్తాం. సో ఆ చివరి పేజీలో ఏమైనా ఉందా? చివరి పేజీలో కూడా లేదు. ఇక్కడ మళ్ళీ మనకు తెల్ల రేషన్ కార్డు లేదు కాబట్టి ఓకే అది కూడా లేదని చెప్తాం. ఓకే. ఫస్ట్ మనం ఇక్కడ ఆప్షన్ ఇస్తాం కాబట్టి ఇక్కడ రేషన్ కార్డు కోసం ఉన్నవాళ్ళు నంబర్ ఇస్తారు, రేషన్ కార్డు నెంబర్, లేని వాళ్ళు లేదు అని పెడతారు. ఓకే. సో దీని ప్రకారంగా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై అవ్వాలి. సో ఏంది అంటే ప్రాసెస్ ఎంతసేపట్లో ప్రాసెస్ అయిపోతుంది కంప్లీట్? హార్డ్లీ 3 మినిట్స్ కూడా కాలేదు. అంతేనా? సో అంటే చాలామంది ఇంటి దగ్గరనే ఫిల్ చేసుకొని వస్తున్నారు అంటున్నారు. సో వాస్తవేనా? ఇంటి దగ్గర ఇంకేమన్నా చెప్పండి. ఈజీగానే ఉంది. ఫామ్ ఫిల్అప్ కూడా పెద్ద ఇష్యూ ఏం లేదు. డాక్యుమెంటేషన్స్ ఏం అడుగుతున్నారు? జతపరచవలసిన డాక్యుమెంటేషన్స్? ఆధార్ కార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత అడ్రస్ ప్రూఫ్, కరెంట్ బిల్, ఇంకా మెంబర్స్ది ఆధార్ కార్డు కూడా. ఏంటి ఈ రసీదులో ప్రధానంగా ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూస్తే? ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని ఇచ్చారు వాళ్ళకు. వార్డు కోడ్, శ్రీమతి పేరు రాసిచ్చారు, సో భర్త పేరు, మహాలక్ష్మి పథకం ఒకటి టిక్ చేసిర్రు, గృహజ్యోతి ఒకటి. సో రైతు భరోసా అంటే మీకు ల్యాండ్ లేదైతే, సో ల్యాండ్ లేదు కాబట్టి దాన్ని టిక్ చేయలేదు. చేయుత పథకం అనేది వీళ్ళు ఎలిజిబుల్ గారు కాబట్టి టిక్ చేయలేదు. సో ఇందిరమ్మ ఇల్లుకు మీరు ఎలిజిబుల్, సో మీరు అనుకుంటున్నారు కాబట్టి టిక్ చేశారు. సో మొత్తం మీద ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిగ్నేచరు, ఉన్నతాధికారుల పేరు, వాళ్ళ ముద్ర, హోదా కూడా ఇక్కడ ఎస్ఏఓ ఉన్నట్టుంది, ఎస్డబ్ల్యూ ఉన్నట్టుంది. ఒకసారి జూమ్ చేసుకో జై ఒకసారి. సో ఇది అభయహస్తానికి ఏదైతే అభయహస్తం పేరిట కూడా 6 గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరణ చేస్తుంది. ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించినటువంటి రసీదు ఇది. ఈ రసీదును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము రసీదును జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఏ క్షణమైన రసీదు ఉపయోగపడే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. సో స్పష్టంగా ఈ రసీదులో కూడా ఏ పథకానికి ఎలిజిబుల్ ఉన్నారు వీళ్ళు, ఏ పథకాలు వీళ్ళు టిక్ చేసుకున్నారు దరఖాస్తులు అనే దాని మీద ఒక రసీదు అయితే ఉన్నతాధికారులు ఇచ్చారు. ఇక మహాలక్ష్మి పథకము, సో గృహజ్యోతి పథకం, సో ఈ 2 పథకాలకు వీళ్ళు ఎలిజిబుల్ కాబట్టి వీళ్ళని ఇవ్వడం జరిగింది.
బ్రదర్ మీరు దరఖాస్తు చేసుకున్నారా? లేదు, ఇక తెలుసుకోవడానికి వచ్చినా నేను. కొంచెం వెనకకి జరగండి. ఏంది తెలుసుకోనికి వచ్చినా నేను. తెలుసుకోనికేనా? తెలుసుకున్నారా మరి? తెలుసుకున్నారా? ఏమంటారు? ఫామ్ లేదు, అయిపోయినాయి, ఆన్లైన్లో ఫామ్ తీసుకోమని చెప్తున్నారు. ప్రింట్ తీసుకోమంటారు. సో ఎప్పటి నుంచి మొదలైందంటే పొద్దుగాల 9 o'clock లైన్ స్టార్ట్ అయింది. నేను జాబ్ చేస్తాను, నేను యాక్సిస్ బ్యాంక్లో. ఇస్తున్నారంటే నేను వచ్చి తీసుకుంటామంటే అయిపోయింది, ఆన్లైన్లో తీసుకోవచ్చు అని చెప్తాను. సో ఎట్లా 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తున్నారు? నమ్మకం ఉందా ఈ దరఖాస్తులో మేము ఫిల్ చేసి దరఖాస్తులు ఇస్తే 6 గ్యారెంటీలు మాకు అమలు అయితే మేము ఏదైతే ఎలిజిబుల్ ఉన్నాయో ఆ పథకాలన్నీ వస్తాయని నమ్మకం ఉందా మీకు? ఉన్నది. సో ఏ పథకాలకు మీరు ఎలిజిబుల్ అండి మీకు తెలిసినంతవరకు? ఇల్లు కోసం, పింఛన్ కోసం, ఇంకా ఇది 5 లక్షలు ఇస్తా అని చెప్తున్నారు. ఇల్లు కోసం నమ్మకం ఉన్నది, మాకు ఇస్తా అని. సో ఏం చెప్తారు? ఇప్పటికే రేషన్ కార్డులు లేని వాళ్ళు కొంతమంది అంత భయాందోళనకు గురవుతున్నారు. సో రేషన్ కార్డు గురించి ఏమైనా అడిగిరా లోపల? కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళకి అడగలేదు, అది ఇక్కడ బోర్డు మీద రాసి ఉన్నది, చూసుకోమని చెప్తున్నారు. మాట్లాడదాం, చాలా మంది వచ్చారు. అవ్వతో మాట్లాడదాం. అవ్వ, ఏడికెళ్ళి వస్తున్నావా? ఈయనేనా? ఏమో ఆధార్ కార్డు కాగితం పట్టుకొని వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు? నేనా? ఇది నాకు ఇది పింఛన్ లేదు. ఎన్ని ఏళ్ళు ఉంటాయా నీకు? ఎన్ని ఏళ్ళు ఉన్నాయో బిడ్డ నాకు గుర్తు ఉండదు. ఆధార్ కార్డు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి చూస్తే ఇంట్లో ఏమైనా ఉన్నాయా? లెక్క ప్రకారం 1946లో ఉన్నది ఆధార్ కార్డు. దీని లెక్క ప్రకారం అంటే 54 6 54 2 అంటే 77 ఏళ్ళు ఉన్నాయా నీకు? 77 ఏళ్ళు అంటే నీకు 60 ఏళ్ళకి పింఛన్ రావాలి, 57 ఏళ్ళకి రాలేదు బిడ్డ. దరఖాస్తు పెట్టుకోలేదు అన్నాడు ఇంతకుముందు ఉన్నప్పుడు? పెట్టుకోలే. ఎందుకు పెట్టుకోలేదు మరి? పెట్టుకోలే, నాకు గుర్తుకు లేదు, పెట్టుకోలే. అయ్యో, ఎవరు చెప్పలేదా మీ ఇంటి వాళ్ళన్నా కూడా? చెప్పలేరు నాకు. ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుందామని వచ్చినావా? ఎన్ని గంటలకు వచ్చినావు బాబా? అప్పుడే వచ్చినా, నాకు మనమడ తోలేసి అది ఇది లేదు, కరెంటు బిల్లు లేదు అని పోయిండు. కరెంటు బిల్లు కోసం పోస్తామా, నేను తీసుకొని వస్తానని పోయిండు. అక్కడనే తిన్నావా? బుక్కేడేమన్నా తినొచ్చినావా? ఎట్లున్నది మరి? ఏమన్నారు ఇప్పుడు? దానికి ఖచ్చితంగా కరెంటు బిల్లు పెట్టాలంటున్నా ఇప్పుడు అది పింఛన్ దానికి? కరెంటు బిల్లు పెట్టాలి అంటున్నారు. మీరు ఇక్కడ వాళ్ళు కాదని అడుగు, తెలియనికి ఇక్కడ వస్తుందంటవా ఇప్పుడన్నా మరి అప్లై చేసుకుంటే పింఛని? ఏమో మళ్ళీ వస్తుందో రాదో, నా దృష్టానికి ఏమున్నదో ఏమో మళ్ళీ ఏం చేయాలి. నమ్మకం ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇవన్నీ చేస్తున్నాయి, అయితే అంటవా? వస్తాయంటవా? ఇదివరకు కేసీఆర్ బాగుండేనా, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక బాగుంటుందా? ఇది వచ్చినప్పుడే బాగున్నారు. కేసీఆర్ మీద 3 దోశల మన్ను పోస్తున్నా నేను, నాకే ఇయ్యలేడు వాడు. అట్లా మాట్లాడతాం. మళ్ళీ నాకు పింఛన్ కట్ చేసినప్పుడు ఏం చేస్తా బిడ్డ? ఫస్ట్ వస్తుండేనా నీకు? ఫస్ట్ వచ్చినాయి. ముందు వెనుక సిరి నీ కొడుకులు ఆఫీసర్లు ఉన్నాడు, ఎందుకమ్మా నీకు అని ఏం కట్ చేసిండు. కొడుకులు ఎవరు పెడతారు? ఎవరికి బిడ్డలు వాళ్ళ పిల్లలు నడుపుతాడా, నాకు నడుపుతాడా? రేవంత్ రెడ్డి మీద నమ్మకం అయితే వస్తుంది నీకు పింఛన్? వస్తుంది. సరే ఈ పో